அழிக்கிறதுக்கு வந்தேன் எண்ணிக்கொண்டு அதை எங்கள் அழிக்கிறதுக்கு அல்ல நிறைவேற்றுக்கு வந்தேன். పాతనియమంలో చెప్పబడిన లేఖనము பழைய ஏற்பாட்டிலே சொல்லப்பட்ட வசனம் புதிய ஏற்பாட்டிலே అది నెరవేర్చాలి. యేసు ప్రభు వచ్చాడు. புதிய ஏற்பாட்டிலே நிறைவேற்றும்படி இயேசு வந்தார். కొట్టివేయడానికి రాలేదు, அழிப்பதற்கு வரல, నెరవేర్చడానికి వచ్చాడు. இயேசு நிறைவேற்றும்படி வந்திருக்கிறார். இரண்டாவதாக 1 తిమోతేయు 1 தீமோத்தி 1వ అధ్యాయం 1వ அதிகாரம் 15 16 వచనాలు చదవండి. 15 16 வாசிப்போம். క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. చాలండి. యేసు క్రీస్తు దేని కొరకు వచ్చానండి? యేసు ఏ ఉலகத்துக்கு வந்தார்? పాపులను రక్షించుటకు, பாவிகளை ரட்சிக்கும்படி வந்தார். మరి ఈ సువార్త మీరు ఇతరులపై చెప్పాలి. இந்த சுவிசேஷத்தை மற்றவர்களுக்கு சொல்லணும். లోకంలో క్షీణించిపోతా ఉన్నారు, உலகத்திலே அழிந்து போகிறார்கள், యవనస్తులు పాడైపోతున్నారు, வாலிபர்கள் கெட்டு போகிறார்கள், కాలేజ్ స్టూడెంట్స్ పాడైపోతున్నారు, காலேஜ் படிக்கிற பிள்ளைகள் கெட்டு போறாங்க, ఆడపిల్లలు పాడైపోతున్నారు, பெண் பிள்ளைகள் கெட்டு போறார்கள், మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు, மது பழக்கத்திலே அடிமையாகி போகிறார்கள். వెళ్ళి సువార్త చెప్పండి. சென்று சுவிசேஷத்தை அறிவிங்கள். ఇలాంటి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని సువార్త ప్రకటించండి. பாவிகளை ரட்சிக்கும்படி கிறிஸ்து இயேசு உலகத்துக்கு வந்தார் என்ற சுவிசேஷத்தை சொல்லுங்கள். மூன்றாவதாக లూకా సువార్త லூக்கா சுவிசேஷம் 19వ అధ్యాయం 19వ அதிகாரம் 10వ వచనం చూడండి. 10వ వచనం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి జన్మించాడు. எழுந்து போனதை தேடவும் ரட்சிக்கவும் மனுஷகுமாரன் உலகத்துக்கு வந்தார். పాపములో నశించిపోయే ప్రజలను, பாவத்திலே அழிந்து போகக்கூடிய ஜனங்கள். చూడండి, ఆంధ్ర దేశంలో వైఎస్ జగన్ క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్స్ అందరూ ఓట్లు వేసి సీఎం గా నిలబెట్టారు. వైఎస్ జగన్ రెడ్డి கிறிஸ்தவன் சொல்லி எல்லா கிறிஸ்தவ மக்களும் ஓட்டி போட்டு அவரை ஜெயிக்க வைத்தார்கள். ఎప్పుడైతే అతను తిరుపతి గుడికి వెళ్ళి కుంకుమ పెట్టుకొని నామాలు వేసుకొని సామేల దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాడో ఆ రోజే అతనికి పదవి దేవుడు తీసేయడానికి నిశ్చయం చేశారు. எப்போது திருப்பதி போய் அங்கே பொட்டு வச்சுக்கின்னு அந்த சாமியாரோட உட்கார்ந்து பேசி அவங்களோட பேசிக்கொண்டு கலந்து ஒத்து போனாரோ அவருடைய ராஜ்யம் பறிபோனது. చూడండి, பாருங்க, చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు మగన్ లోకేష్ నేను తిరుపతి వెళ్తా ఉన్నాను మా చర్చి విజిటింగ్ వరకు. తిరుపతి మీటింగ్ చర్చికి పోయి కొడుకు పొழுது పిచ్చాటూరు ఏరియాలో లోకేష్ నడపాదగా వస్తా ఉన్నాడు. పిచ్చాటూరు ఏరియాలో లోకేష్ నడపాదగా వస్తున్నాడు. నేను పోలీసు అని అడిగాను, ఎవరండి వచ్చారు ఇక్కడికి అడిగాను. పోలీసు కరెక్ట్ యారింగ్ ఎవరని కేటేன். ఒకప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ నడపాదగా వస్తా ఉన్నాడని చెప్పారు. ஒரு காலத்துல சிஎம் இருந்த சந்திரபாபு நாயுடைய மகன் சி லோகேஷ் அவர்கள் நடை யாத்திரை வருகிறார்கள். నేను కారు ఆఫ్ చేసి కారు நிறுத்தி దిగి వెళ్ళి లోకేష్ ను సన్మానం చేశారు. లోకేష్ போய் அங்கே கௌரவம் பண்ணினோம். నేను లోకేష్ కి చెప్పాను, లోకేష్ கிட்ட சொன்னேன், నెక్స్ట్ మీరే వస్తారండి పదవికి, నెక్స్ట్ கண்டிப்பா பதவிக்கு நீங்க தான் வருவீங்க. ప్రజలకు